ఎన్టీఆర్ జిల్లాను పూర్తి వరద ప్రభావిత జిల్లాగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి తీర్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే 18,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పుకొచ్చారు. ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని యూపీఐ లావాదేవీలకు ఒకేసారి 5 లక్షల వరకు చెల్లింపులు చేసుకునే సదుపాయం రేపటి నుంచి అందుబాటులో రానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. విద్యా సంస్థల బిల్లులు, ఐపీఓ, ప్రభుత్వ సెక్యూరిటీ కొనుగోలుకు ఈ సదుపాయం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ను స్ట్రీమ్ లైన్ చేయడానికి ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నిమ్స్ లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ చేయనున్నట్లు, ఈ నెల 22 నుంచి 28 వరకు ఈ సదుపాయం ఉన్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. గుండెకు రంధ్రం, ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు ఈ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయభాను ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే జనసేన పార్టీలో చేరతారని రాజకీయ వర్గాలు చర్చలు జరుగుతోంది. మా దేశం సురక్షితమే, భారతీయులు రండి అని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహీ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ కు ఇరాన్ కు మధ్య ఉద్రిక్తతలు ఎప్పటి నుంచో ఉన్నవేనని, కానీ మా దేశం చాలా సురక్షితమని కితాబిచ్చారు. యాంకర్ శ్యామలకు వైసీపీ చీఫ్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, ఆర్కే రోజాలకు కూడా ఈ పదవి దక్కింది. శర్వానంద్, జై అంజలి, అనన్య ప్రధాన పాత్రలుగా పోషించిన జర్నీ మూవీ రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 21న 4K వెర్షన్ తో రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కార్తీక్, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో 28న, 27న తమిళంలో విడుదల కానుంది. ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని హీరోయిన్ అనన్య పాండే తెలిపారు. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పుకొచ్చారు. దేవరా సినిమా క్రేజ్ రోజు రోజుకి పీక్ స్టేజ్ కి చేరుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ముంబైలోని దాదర్ చౌపాటి బీచ్ వద్ద సముద్రంలో భారీ కటౌట్ ను దేవరా సినిమా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 2024 జూన్ లో ఎలక్షన్స్ లో సినీ నటుడు డిప్యూటీ సీఎం అయ్యాడని ప్రశ్నించగా సరైన సమాధానం లభించింది. విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఇండిగో సంస్థ నూతనంగా ఫ్లైట్ సర్వీస్ ను శనివారం ప్రారంభించింది. సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో 2 పోలీసులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. ఏసీపీ హనుమంతరావును, ఎం సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళ హీరో విజయ్ ఆఖరి సినిమా దళపతి 69 ప్రకటన రేపు రానుంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు తీసే ఆఖరి సినిమా ఇదేనని తెలుస్తోంది. కేరళ క్రికెట్ లీగ్ లో త్రిశూర్ టైటాన్స్ ఆటగాడు విష్ణు వినోద్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లో 139 పరుగులు తీసి విజయ లక్ష్యాన్ని చేరాడు.